హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శైలజ. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అంతా ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఫ్లాట్ కొనాలి అనుకునే వారి చూపు మొత్తం ఫ్యూచర్ సిటీ వైపే. అసలు ఈ ఫ్యూచర్ సిటీకి అతి చేరువలో ఒక వెంచర్ ఉంది. దాని గురించి మనం ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ టీవీలో తెలుసుకుందాం. సో ఎక్కడ ఉంది ఈ వెంచర్, దాని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రెసెంట్ అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మనం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ వద్ద అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మన జర్నీ శ్రీశైలం హైవే మీదుగా జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే గనక ఇది శ్రీశైలం హైవే. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేసి ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. మనం ప్రస్తుతం శ్రీశైలం హైవే మీదుగా అయితే ట్రావెల్ చేస్తూ వచ్చి ప్రెసెంట్ ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇది చూస్తే కనుక ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ లోనే మనకు 200 ఫీట్ రోడ్డు కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీ వెంచర్ ని లాంచ్ చేశాక ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి అంటే ఈ ఫ్యూచర్ సిటీని 30,000 ఎకర్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం ఒక్కడేసారిగా ఊపందుకుంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సఫిషియెంట్ గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా FCDA ఆఫీస్ ని అయితే లాంచ్ చేశారు. దాంతో మొత్తం రియల్ ఎస్టేట్ రంగం వ్యవస్థ అనేది ఇక్కడ పూర్తిగా మారిపోయింది. సో ఇక్కడ నుంచి మన వెంచర్కి వెళ్ళడానికి కొద్ది దూరంలోనే ఉంది. సో అక్కడికి వెళ్ళాక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. సో మనం ఫ్యూచర్ సిటీ నుంచి ట్రావెల్ చేసి జస్ట్ కడతాల్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. జస్ట్ 5 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయిపోయాము. సో ఇది చూస్తే శ్రీశైలం హైవే నుంచి కడతాల్ లోపలికి జస్ట్ 800 మీటర్స్లోనే మనం చూడబోయే వెంచర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, వెంచర్లోకి వెళ్ళిపోదాం రండి. శ్రీశైలం హైవే కడతాల్ టౌన్ నుంచి జస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి వెంచర్ వద్దకైతే రావడం జరిగింది. ఈ రోజు నేను మీకు చూపిస్తానటువంటి వెంచర్ వద్దకైతే మనం చేరుకున్నాము. సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రెస్టైన్ ప్రైడ్ వెంచర్ వద్దకైతే రావడం జరిగింది. ప్రస్తుతం మనమైతే సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రెస్టైన్ ప్రైడ్ వెంచర్లోకి అయితే రావడం జరిగింది. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది పూర్తిగా DTCP అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నట్టు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే గనక ఫ్యూచర్ సిటీని చూపించా కదా ఇంతకు ముందు. సో ఆ ఫ్యూచర్ సిటీకి ఇది అతి చేరువలో ఉన్నటువంటి వెంచర్. DTCP అప్రూవ్డ్ అయినప్పటికీ ఈ వెంచర్ వచ్చేసి HMDA పరిధిలో ఉంది. HMDA పరిధి లిమిట్స్ అనేది పెరగడంతో ఈ వెంచర్ వచ్చేసి HMDA లో కలవడం జరిగింది. సౌలభ్యాలు కలిగినటువంటి ఈ వెంచర్ లో ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి. ఈ వెంచర్ మొత్తం 8 ఎకర్స్ లో ఉంది. సో ఇక్కడ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే గనక ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు డెవలప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి జరిగినాయి, జరుగుతున్నవి అవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. సో ఇక్కడ డెవలప్మెంట్స్ చూస్తే గనక మనకు ఎంట్రన్స్ లోనే ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది. పక్కనే గనక సెక్యూరిటీ రూమ్ ని ప్రొవైడ్ చేశారు అండ్ సెక్యూరిటీ గేట్ కూడా ఉంది. అలాగే ఎంటైర్ వెంచర్ మొత్తం కూడా కాంపౌండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫుల్ సెక్యూరిటీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. బయట ఎంట్రన్స్ లో ఉన్నటువంటి రోడ్ ని చూస్తే గనక రాబోయే రోజులలో ఇప్పుడు ఉన్నటువంటి 33 ఫీట్ రోడ్డు 100 ఫీట్ గా అయ్యే ఛాన్సెస్ అయితే తొందరలోనే కనిపిస్తున్నవి. సో మనం వెంచర్ లోకి స్టార్ట్ అవ్వగానే మనకి 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇవే రోడ్స్ ఉన్నాయి. సో అలాగే ముందుకు వెళ్తే గనక ఇక్కడ కార్బన్ స్టోన్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే గనక ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్
కంప్లీట్ అయిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే కనుక ప్లాంటేషన్ కూడా కంప్లీట్గా అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ట్రీసే ఉన్నవి. ఇప్పుడు చిన్నగా పెట్టి ఉంటే కనుక మనకి ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే కనుక అవి చిన్న చిన్నగా కనిపిస్తుండే, బట్ ఆల్మోస్ట్ మనకన్నా ఎక్కువ హైట్ అయిపోయినాయి కాబట్టి ఇవి ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ట్రీస్ని పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్లాంటేషన్ కూడా అయిపోయిందని చెప్పొచ్చు. ఈ వెంచర్లో చూస్తే కనుక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా కంప్లీట్గా అయిపోయినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఒకవేళ ప్లాట్ తీసుకుంటే గనక నెంబర్ స్టోర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నెంబర్స్ కూడా పెట్టడం జరిగింది. సో మనం ప్లాట్ తీసుకున్న వెంటనే మన నెంబర్ని మనకు అలాట్ చేస్తారు. దాంతో మనం కొన్నటువంటి మన ప్లాట్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి బాగుంటుంది. ఈ వెంచర్లో వాటర్ సంపు ఉంది. సో వాటర్ సంపు నుంచి ప్రతి ఫ్లాట్కి కూడా నల్లా కలెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు పక్క తీసుకుంటే గనక ఇక్కడ మనకి ఈ వెంచర్లోనే 2 పార్కులను ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా అంతా గ్రీనరీ తోటి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంగా కనిపిస్తుంది. సో ప్లాంటేషన్ కూడా కంప్లీట్గా చూడొచ్చు. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది పార్కులో కూడా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ప్రస్తుతం అయితే మనం లోపలికి వచ్చాము. ఇక్కడ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ ఇవి. సో దాని పక్కనే చూస్తే కనుక మొత్తం పార్క్ అంతా కూడా ల్యాండ్స్కేపింగ్ గార్డెనింగ్ తోటి కంప్లీట్గా అయిపోయింది. అండ్ పక్కనే అక్కడ ల్యాండ్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ సిట్టింగ్కి పెద్దవాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. వాకింగ్ చేసుకున్నాక కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి కూడా అక్కడ ల్యాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ తోటి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. అండ్ మొత్తం ఫుల్లీ గ్రీనరీ కూడా చూడొచ్చు మనం ఇక్కడ. సో అలాగే ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పార్క్ విశేషాలు. ఇక్కడ లేటెస్ట్ గా చెప్పాల్సింది ఏంటి అంటే కనుక ఇక్కడ త్వరలో క్లబ్ హౌస్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్లబ్ హౌస్ లో ఇచ్చేటటువంటి యానిమిటీస్ ఏంటంటే ఏసీ జిమ్ ఉంటుంది, తర్వాత మల్టీపర్పస్ హాల్ ఉంటుంది, అలాగే గెస్ట్ హౌసెస్ కూడా కడుతున్నారు. అంటే గెస్ట్ హౌసెస్ ఎందుకు అంటే కనుక ఇక్కడ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మహేశ్వర పిరమిడ్ ధ్యాన సెంటర్ ఉంది. సో అక్కడికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి వారిని ఉద్దేశించి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ గా గెస్ట్ రూమ్లని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లబ్ హౌస్ లో. సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి డైరెక్టర్ చంద్రకాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ప్రిస్టన్ ప్రైడ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇంతసేపు చూసాం కదా. సో దాని డీటెయిల్స్ మరిన్ని వివరాలు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చంద్రకాంత్ రెడ్డి గారు. నమస్తే అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ అంటే ఏం చెప్తారు? డిటిసిపి రేరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. డిటిసిపి అప్రూవ్డ్ నామ్స్ ప్రకారంగా అన్ని రకాల డెవలప్మెంట్స్ ఫుల్ పేజ్ గా కంప్లీట్ చేసి ఉన్నాం. ఇది కడతాల్ టౌన్ లో వస్తుంది. ఇది వెంచర్ కూడా. ఎందుకు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని మనం ముఖ్యంగా చెప్పేది ఎందు గురించి అంటే 12 మండలాలు 56 విలేజ్లను కలుపుకొని ఈ రోజు ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజ్ గా తీసుకొని డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ఫ్యూచర్ సిటీలో ముఖ్యంగా 3 మండలాలలోనే అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. కందుకూరు, కడతాలు, ఆమన్గల్ మండలాల్లో మాత్రం అభివృద్ధి అనేది ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మనం కడతాల్ మండలం, కడతాల్ టౌన్ లో ఉన్నాం. మనము ఈ వెంచర్ నుండి ఇప్పుడు మనకు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ఎఫ్సిడి ఆఫీస్ అనేది జస్ట్ ఒక 3.5-4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే మనకు ఉంటుంది. ఈ ఫ్యూచర్ సిటీ మెయిన్ డెవలప్మెంట్ లో ఏదైతే మన అమెజాన్ డాటా సెంటర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, ఇప్పుడు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది కూడా మన వెంచర్ నుండి కేవలం ఒక 4 కిలోమీటర్ల దూరం నుండే మనకు వెళ్లడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్ సిటీకి మెయిన్ కేంద్ర బిందువు అనేది కడతాల్ మండలం వస్తుంది. అలాంటి కడతాల్ మండలంలో, కడతాల్ టౌన్ లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ఫ్యూచర్ అనేది, మనం మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది, మంచి లాభాలు అనేది ఇక్కడ మనము పొందగలుగుతాం. మీరు ఫ్యూచర్ సిటీ గురించి చెప్పారు కదా. సో ఈ సరౌండింగ్స్ లో ఇంకేమైనా కంపెనీస్ ఉన్నాయా? సో దాని నుంచే కదా మనకి ఎంప్లాయ్మెంట్ పెరిగితేనే దాని సర్కిల్ లో ఉన్నటువంటి ప్లేసెస్ వాల్యూ పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఎలా? ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కడతాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్ ఉంటుందని మనం ఎందుకు చెప్తున్నామంటే ఇది మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ కానీ వెరీ నియర్, ఒక 20 మినిట్స్ డ్రైవ్ లో మనం ఇక్కడ కడతాల్కి చేరుకుంటాము. అదే కాకుండా ఈరోజు కడతాల్ సరౌండింగ్ లో చూసుకుంటే మనకు మ్యాక్ కానీ, బీటీఆర్ కానీ, శ్రీనిధి, సెరెన్ కానీ ఇలా చాలా విల్లా టౌన్షిప్లు అనేవి ఇక్కడ ఆల్రెడీ కొలువై ఉన్నాయి. ఈ ఏ టౌన్షిప్ లో కూడా మనం ఒక విల్లా కొనాలంటే ఈ రోజు కనీసం 6 నుండి 8 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏ రకమైన డిమాండ్ ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుండి జస్ట్ ఒక 4 కిలోమీటర్ల దూరంలో మీర్ఖాన్పేట అని ఉంటుంది. మనకి జపాన్ కి సంబంధించిన మన సాఫ్ట్వేర్ సంబంధించి మార్బానీ హబ్ అని చెప్పేసి దగ్గరగా ఒక 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడికి ఆల్రెడీ రావడం జరిగింది. అది కూడా వర్క్ మొదలైంది. అంటే ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మనకు వెరీ నియర్ టు, అంటే 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది.
అది కాకుండా మనకు ఆల్రెడీ కడతాల్ టౌన్ అనేది వెల్ డెవలప్డ్ ఏరియా, హైవే మీద ఉన్న టౌన్ కాబట్టి, అది కాకుండా మనం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకు నేషనల్ హైవే 4 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ తిరుపతి హైవే మనకు జస్ట్ 800 మీటర్స్ లోనే మనకు ఉంటుంది కాబట్టి రెసిడెన్షియల్ పరంగా కానీ భవిష్యత్తులో మీరు ఇన్వెస్ట్ చేసి రీసేల్ చేసుకున్నా కూడా కానీ మీ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీరు పెట్టిన రెండింతలు అనేది 3-4 సంవత్సరాల్లోనే మీరు చూస్తారు. అదే కాకుండా మనకు మహేశ్వరంలో ఈసిటీ అని, అది కాకుండా మంకాల్లో ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అందులో దగ్గర దగ్గర ఒక 50,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. అదే కాకుండా ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులలో కూడా అవి కంప్లీట్ అయిపోతే ఒక 50,000 నుండి 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి రాబోయే భవిష్యత్ అంతా కూడా ఇక్కడే నెలకొంది. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ప్రెస్టన్ ప్రైడ్ లో ప్లాట్ సైజ్ ఎలా ఉంటుంది, అలాగే రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది? ప్రెస్టన్ ప్రైడ్ లో మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసరికి 200 గజాలు, 226 గజాలు, 250 గజాలు, 300 గజాల పైన కూడా మనము అవైలబుల్ లో ఉన్నాయి. కస్టమర్ ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా 150 గజాల కంటే పైన కూడా మనం స్ప్లిట్ చేసి ఇవ్వచ్చు కస్టమర్ కి. బ్యాంక్ లోన్ అవకాశం కూడా ఉంది. స్పాట్ పేమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా, ఇమీడియట్ పేమెంట్, ఇమీడియట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో ప్రెస్టన్ ప్రైడ్ ప్రాజెక్ట్ గురించి చాలా చక్కగా వివరించారు. సో ధన్యవాదాలు. చూసారు కదా, సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రెస్టన్ ప్రైడ్ ప్రాజెక్ట్ గురించి. మరేమైనా మీకు డౌట్ ఉన్నట్లయినా, లేదంటే ఇక్కడ వెంచర్లో ప్లాట్ కొనాలి అనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఈనాటి మన రియల్ ఎస్టేట్ టీవీలో ఫ్యూచర్ సిటీకి అతి చేరువలో ఉన్నటువంటి ప్రెస్టన్ ప్రైడ్ వెంచర్ డీటెయిల్స్. మరొక వెంచర్తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన రియల్ ఎస్టేట్ టీవీ.